ఎవడో మూర్ఖుడు కనీస అవగాహన లేనోడు కాదు వీడేదంటే వాడింట్లోకి ఎవడన్నా రోడ్డును పోయేవాడు వచ్చేసి ఉంటానంటే లేకపోతే ఇంట్లోకి చొరబడతానంటే హ్యాట్ హూట్ అంటాడు. అదే దేశంలోకి ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తాడంటే అనుమతించమంటాడు. ఇప్పుడు ఈ దేశంలోకి బంగ్లాదేశీలు వస్తే వాడు బ్రతుకు తెరువు కోసం వస్తున్నాడు. నీ ఇంట్లోకి కూడా పెట్టుకో. నీ ఇంట్లో 10 మంది బంగ్లాదేశీలను అట్టు పెట్టుకో. అట్లాగే నీ ఇంట్లో 10 మంది రోహింగ్యాలను అట్టు పెట్టుకో. లేకపోతే నీ ఇంట్లో 4 దొంగలను అట్టు పెట్టుకో. నీ ఇంట్లో 10 మంది రేపిస్టులను అట్టు పెట్టుకో. అక్కడ మాత్రం నువ్వు ఉండదా? అదే ఈ దేశానికి వచ్చేటప్పటికి ఎట్టొచ్చినా పర్వాలేదా? ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతోంది డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్. అంటే క్రమంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాడు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోతున్నాడు. ఇక్కడున్నటువంటి వాడికి రక్షణ లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితి క్రమంగా పెరిగి పెద్దదవుతుంది. ఈ వ్యవహారం క్రమంగా రోజు పోయే కొద్దీ ఇబ్బంది ఎదురవుతూ ఉంటే ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించాల్సిందని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోబట్టినే భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. స్వతంత్రం వచ్చాక ఏనాడు భారతీయ జనతా పార్టీ ముఖం ఎరగనటువంటి ఈశాన్య రాష్ట్రాలు, కనీసం ఆ గుట్టేంటో కూడా తెలియనటువంటి వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ఓటేశారంటే కాంగ్రెస్ దశాబ్దాల తరబడి చేసినటువంటి నిర్లక్ష్యం. బంగ్లాదేశీలను తీసుకొచ్చి వాళ్ళని ఎత్తిన పెట్టి డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటంటే వాడి వ్యాపారాలు ఈడు కొలగొట్టేశాడు, వాడి ఉద్యోగాలు ఈడు కొలగొట్టేశాడు, వాడి ప్రాంతంలో వాడు బ్రతుకు తెరువు లేకుండా చేశాడు. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పడానికి మీడియా ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది.